దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు కూడా అనేక మంది దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్నందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీరు బలపరచబడి తెలియచేస్తున్న కామెంట్స్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. మా కొరకును కూడా ప్రార్థించండి. అలాగనే మా యొక్క ఛానల్ను అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మాటలు వినున్నట్లుగా అనేక మందికి పరిచయం చేయండి. వారికి నీ దైవాశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీ వంతు సహాయం చేయాలని మనవి చేస్తున్నాం. దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో ఓ చక్కని మాట యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనంలో చివరి మాటలో ఒక మాట మనం చూద్దాం. చదువుబడినటువంటి వాక్య భాగం, నేను చెప్పియున్నాను దాన్ని నెరవేర్చెదను, ఉద్దేశించియున్నాను సఫలపరచెదను అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. నేను చెప్పియున్నాను నెరవేర్చుతాను, నేను ఉద్దేశించియున్నాను సఫలపరచదును అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ మాటలు మనం పితరుల కాలం నుంచి మనం చూస్తే, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు భక్తులందరితో కూడా చెప్పాడు దేవుడు. అబ్రహాంతో ఒక మాట చెప్పాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. తర్వాత భూమి మీద ఇసుక రేణువులాగా నీ సంతాన్ని విస్తరింప చేస్తాన్నాడు. అలాగనే దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును అభివృద్ధి పరిచాడు, అత్యధికముగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇస్సాకుతో చెప్పాడు. గెరారు దేశంలో దేవుడు క్రమముగా ఇస్సాకును ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు, మాటిచ్చాడు, నెరవేర్చుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సవిలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, మన పితరులందరితో దేవుడు మాటిచ్చాడు, నెరవేర్చుతూ వచ్చాడు. ఆయన ఉద్దేశం, దేవుని బిడ్డలారా, అబ్రహాము కాలం మొదలుకొని భక్తులందరితో ఆయన ఉద్దేశాలు చెప్తూ నెరవేర్చుతూ వచ్చాడు. ఈ ఉదయకాల సవిలో మన పట్ల దేవుని ఉద్దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మన దేవుడు మన పక్షంగా నెరవేర్చునుగాక. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల కూడా ఆయన మాట ఇస్తున్నాడు, నెరవేర్చుతానని. నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ దారిద్రపు స్థితి ఏంటి, దేవుడు నన్ను దీవించలేదేంటి, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదేంటి అని అనుకుంటున్నావు కదా. అబ్రహాంతో చెప్పాడా? ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఏ స్థితిలో నువ్వు బాధపడుతున్నావో ఈ ఉదయకాలపు వేళ నిన్ను ఆశీర్వదించడానికి దేవుడి మాట నీకు ఇస్తున్నాడు. దిగులు పడొద్దు, బాధపడొద్దు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాముకు సంతానం లేదని బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. అలాగే నువ్వు కూడా వివాహమై చాలా కాలమైంది, నాకు ఇంకా సంతానం అందలేదే, దేవుడు నన్ను ఎప్పుడు దీవిస్తాడు, నా గర్భఫలము ఎప్పుడు ఫలిస్తుందని సహోదరి, సహోదరుడా నువ్వు అనుకుంటున్నావు కదా. బిడ్డలు లేరని చెప్పి ఎంతో బాధపడుతున్నావు కదా. దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన మాట ఇస్తున్నాడు. మన దేవుడు ఎవరో తెలుసా? మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, నెరవేర్చే దేవుడు గనుక ఈ వాగ్దానం దేవుడు నీ పట్ల నెరవేర్చునుగాక. ఎంత కాలం ఎదురు చూస్తున్నావో దేవుడు బహుకొద్ది కాలంలో నీ గర్భఫల విషయంలో గొప్ప కార్యం చేయునుగాక. అలాగే ఇంకా రోగాల నుంచి, వ్యాధుల నుంచి, ఎప్పుడు నా వ్యాధి, నా బాధ పోతుందని చెప్పేసి దిగులు పడుతూ, బాధపడుతూ, చింతిస్తున్నావు కదా. ఈ ఉదయకాలపు వేళ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నిన్ను స్వస్థపరుస్తాని, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా. కాబట్టి నీ రోగం, నీ వ్యాధి, నీ బాధలన్నీ ఈ ఉదయకాలపు వేళ
నా దేవుడు తీసివేయునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ప్రతి విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. చదువుకుంటూ ఎంతో కాలంగా చదువును కొనసాగిస్తూ అనుకుంటున్నావు కదా, ఇంకెంతకాలం చదవాలి, దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడు ఉద్యోగం అని చెప్పేసి దేవుని మీద కూడా కొన్నిసార్లు బాధపడుతూ కోపడుతూ వచ్చావు కదా. దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశించినాడు. ఆయన అంటున్నాడు కదా, ఉద్దేశించినాను సఫలపరచదను. నీ కార్యములు సఫలపరచడానికి నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాలపు వేళ ఈ వాగ్దానములు ఇదిగో వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీకు అందరికీ ప్రతి సమస్య నుంచి పరిష్కారం చేయటానికే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటిస్తున్నాడు, నెరవేర్చుతాడు. ఉద్దేశించినాడు, సఫలపరుస్తాడు. కార్యాలన్నీ దేవుడు మన జీవితాల్లో సఫలపరచునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం ఆరాధనకి సమయమై ఆసనమవుతా ఉంది. ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో గడిపి దైవాశీర్వాదాలు పొందాలని జ్ఞాపకం చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, వందనాలు. మీరిచ్చిన వాగ్దానం బిడ్డల పక్షంగా మీరు నెరవేర్చి దీవించండి. మీరు ఉద్దేశించినటువంటి కార్యాలు సఫలపరుస్తున్నామని ప్రార్థిస్తూ ప్రతి వారిని వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి మహిమ పొందుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు.